అండి ఎగ్గు ఆలుగడ్డ ఉల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు టమాటా మిక్సీ పెట్టానండి. ఈరోజు ఆలుగడ్డ కర్రీ. ఇదిగో ఇడ్లీ నూనెలో ఫ్రై చేస్తున్నానండి. ఫ్రై చేసి ఇడ్లీ ఆగాల. ఉల్లిగడ్డ వేసానండి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలా. పోపు దినుసులు వేయకూడదు ఎప్పుడైనా సరే. ఆలుగడ్డ ఉల్లిగడ్డ వేగుతుందండి. ఉల్లిగడ్డ వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ ఆలుగడ్డ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా వేయాలండి. టమాటా వేసి వేగాక మనం అన్నీ వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు కారం వేయాలా, కొంచెం ఉప్పు వేయాలా, ఆలుగడ్డలు వేసాను, ధనియాల పౌడర్ అంత వేయాలా. ఈ మసాలాలన్నీ వేగాలండి. మనము కర్రీ చేసుకునేటప్పుడు టమాటా వేసినప్పుడు కొంచెంసేపు టమాటా మగ్గనివ్వాలి. మగ్గితే టమాటా వాసన రాదు. టమాటా వాసన అంటారు, టమాటా వాసన రాదు. ఇదండి టమాటా మగ్గుతుంది. ఇప్పుడు మనం ఆలుగడ్డ గుడ్లు అన్నీ వేసేయాలండి. కొంచెం ఒక్కొక్క నిమిషం అయితే మళ్ళీ మనం కొత్తిమీర గరం మసాలా వేసుకోవాలి. కొన్ని వాటర్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలండి. చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి గరం మసాలా అంతా ఉడికి మంచిగా కర్రీ వస్తుందండి చిక్కగా. ఇదో కొంచెం గరం మసాలాలు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి, చాలా బాగున్నాయి. అన్నీ వేసేసాను. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు చేసుకున్న ఆలుగడ్డ ఎగ్స్ చేసుకుంటేనే ఇష్టం. మామూలుగా ఆలుగడ్డ చేస్తే నాకు అంత తినబుద్ధి కాదండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలండి. తెల్లేటప్పుడు మనం అది చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తే చాలామంది లాస్ట్లో వేస్తారు, నేనైతే ముందు వేసేదాన్ని. కొంచెం ముందు వేసాను, ఇప్పుడు కొంచెం వేసానండి. చూసారా కర్రీ ఎలా ఉందో, చాలా బాగుంది కదా. ఇది ఇంకా కొంచెం చిక్కగా వస్తుందండి. హాయ్ అండి, ఆలుగడ్డ ఎగ్స్ కర్రీ. నేను రాయడం రాదండి, ప్లీజ్ అండి ఏమనుకోవద్దు. వేడి వేడి రైసు, ఇదిగో సాంబార్ నిన్నటిదండి. ఈ కర్రీ చూసారా అంత బాగా ఉడుకుతుందో. గరం మసాలా కూడా వేసానండి, చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కర్రీ అయిపోయిందండి. చూసారా కర్రీ చిక్కగా ఏం చూసారా, చాలా బాగుంటుందండి కర్రీ. అన్నంలోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టి ప్లీజ్ అండి ఎంకరేజ్ చేయండి అండి.